కాంగ్రెస్ పార్టీ ఏమైనా భయపడుతుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామని. పదే పదే బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్క అయిపోయినాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు పోటీలో లేరు. తద్వారా బీజేపీ వాళ్ళకి బీఆర్ఎస్ ఓట్లన్నీ దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి మాట పదే పదే వాడుతుంది. అంటే అది ఓ రకంగా ఓటమి ఒప్పుకున్నట్టు అవుతుంది. ప్రాక్టికల్గా బీఆర్ఎస్ పోటీలో లేదు అన్నంత మాత్రాన ఇదివరకు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేని పరిస్థితి అనేక సార్లు జరిగింది. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ వెళ్ళి బీఆర్ఎస్తో ఒప్పందం కుదుర్చుకున్నట్ట. ప్రాక్టికల్గా సరే వాళ్ళకి ధైర్యం చాలలేదు, ఒప్పుకుంటారు. అంతేగాని బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి మళ్ళీ ఏంటి అంటే, ఒకవేళ బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి మళ్ళీనా అంటే అవన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓటే కదా. కాంగ్రెస్ ఓటు బీఆర్ఎస్ తీసుకెళ్ళి అది చేయదు కదా. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది అనేది తేల్చేది. ఇక్కడ కనుక కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ప్రభుత్వ వ్యతిరేకత లేనట్టే. అదే నెక్ టు నెక్ వచ్చిందంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్నట్టు. బీజేపీ గెలిచిందంటే ప్రభుత్వ వ్యతిరేకత పతాక స్థాయికి చేరినట్టు. చెక్ చేసుకోవాల్సి ఉంది.